మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో గంజాయి ఏరులై పారుతా ఉంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోకి అయితే మనం రావడం జరిగింది. గత కొన్ని రోజులుగా అనుమానాస్పదమైనటువంటి హత్యలు అయితే మనకి నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతా ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ హత్యలు ఎట్లా జరుగుతున్నాయి అంటే మాత్రం డెఫినెట్లీ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళే ఇట్లాంటి పనులకైతే ఒడిగడుతున్నారు, ఇట్లాంటి పనులకైతే వాళ్ళు పాల్పడుతున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో నిజామాబాద్లో నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రామిసెస్లోని ఒక వ్యక్తి దగ్గర దాదాపు 15 నుంచి 20 గ్రాముల గంజాయి అనేది స్వాధీనం చేసుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఆర్పిఎఫ్ అధికారులు కావచ్చు, ఏదైతే తెలంగాణ స్టేట్ పోలీస్కి సంబంధించిన రైల్వే అధికారులు, అదేవిధంగా మనకి ఈ ఏరియా ఏదైతే ఉంటుందో త్రీ టౌన్ పరిధిలోకి ఈ ఏరియా అయితే రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇదే ఏరియాలో, ఈ రైల్వే స్టేషన్ ఏరియాలో ఇక్కడ దాదాపు గత కొన్ని సంవత్సరాల క్రిందట కూడా మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత కొంతమంది తలవార్లతోని హత్య చేసుకున్న ఘటన కూడా మనందరికి తెలిసిన విషయమే. ఇదంతా కూడా ఇదొక స్పాట్. సో ఇక్కడ కనిపిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ కూడా అంతర్రాష్ట్రాల నుంచి లేకపోతే వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ భిక్షాటన చేసుకొని ఎవరైతే అమాయక ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం టార్గెట్ చేసి వాళ్ళని చంపడమా లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా డబ్బును తీసుకోవడమా అనేది కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాకపోతే మనం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రిపోర్టింగ్ చేసే టైంలో మనము మ్యాక్స్ ఈ ఏరియాని ఎందుకు టార్గెట్ చేయడం జరిగిందంటే ఇదే ఏరియాలో మనకి గంజాయి అనేది ఏరులై పారుతూ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఐ రిపీట్ అగైన్, గంజాయి అనేది వాళ్ళ రాజ్యం వెళ్తూ ఉంది రైల్వే స్టేషన్ ప్రామిసెస్లో. సో ఇక్కడ ఒక అదునుగా అయిపోయింది. అంటే అంతర్రాష్ట్రాల నుంచి మనకి ట్రైన్స్ వస్తూ ఉంటాయి. ట్రైన్స్ వచ్చిన వాళ్ళు అక్కడ చెట్టు కనబడుతుంది చూడరు ఒకసారి, ఆ చెట్టు దగ్గర కావచ్చు లేకపోతే ఇక్కడ రైల్వేకి సంబంధించిన పక్కన ఒకటి గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో కూడా చాలామంది అక్కడ కూర్చొని వాళ్ళు అక్కడ గంజాయి కొట్టే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇదంతా కూడా 3 టౌన్ ప్రామిసెస్లో వస్తుంది. మరి అక్కడ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇదంతా కూడా మళ్ళీ నేను చెప్తా ఉన్నా 3 టౌన్ ఏరియాకి వస్తుంది. సో ఇక్కడ దాదాపుగా ఎవరిని అడిగినా కూడా స్టేషన్కి వచ్చే వాళ్ళు అసలు ఈ రూట్ని ప్రిఫర్ చేయాలంటే ఇలా గజగజ అంటున్నారండి. ఎందుకు అంటున్నానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము రిపోర్టింగ్ చేస్తున్న టైంలో నేను ఇక్కడ ఉన్నానండి, నేను ఇక్కడ ఉన్నా ఎగ్జాక్ట్లీ మన కెమెరామ్యాన్ ఇక్కడ ఉండే. సో ఇక్కడ మనం రిపోర్టింగ్ చేసే టైంలోనే మనము గంజాయి గురించి మనం రావడం జరిగింది. గంజాయిని ఎలా అరికట్టుతున్నారు అధికారులు, మరి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా అనే దానిపైన మనం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రిపోర్టింగ్ చేసే టైంలో నా కళ్ళకు ఒక ఇన్సిడెంట్ అయితే కనబడ్డది. నేను ఈ నుంచి ఒక 10-20 అడుగుల దూరంలోనే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఏమైందంటే లైవ్లో మీకు అన్ని విజువల్స్ కూడా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. ఇక్కడ మన కెమెరామ్యాన్ నేను రిపోర్టింగ్ చేసే టైంలోనే ఒక వ్యక్తి కామారెడ్డి నుంచి వచ్చిన క్యాండిడేట్లు దాదాపు ఒక 8 నుంచి 10 మంది వచ్చిర్రు. ఇది అసలు ఈ ప్రామిసెస్లో ఉండడానికి ఎవరికి అథారిటీ లేదండి. కాకపోతే వాళ్ళు ఇక్కడ తిష్టేసి ఉన్నారు. యాక్చువల్లీ ఏం జరిగింది అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. ఇక్కడ వాళ్ళ తల్లి కూర్చుంది. అక్కడ నుంచి ఒక క్యాండిడేట్ వచ్చిండు, కత్తి తీసుకొని ఇక్కడ అమ్మ దగ్గర కూర్చొని వాళ్ళ అమ్మనా లేకపోతే ఎవరో అని తెలియదు కానీ కత్తి తీసుకొని అట్లా పొడవడానికి లేకపోతే వాళ్ళతో ఆమెకు బెదిరిస్తూ ఉన్నాడు. కత్తి తీసుకొని బెదిరించే టైంలో నేను అలర్ట్ అయినాను. అసలు ఏంటి ఎవరు అంటే నా ప్లేస్లో ఎవరున్నా కూడా ఒక మానవతా దృక్పథంతో అరే ఏంటి అని చెప్పేసి మనం ఆపుతాం ఆబ్వియస్లీ. సో మనం ఆపే టైంలోనే వాడు ఆ కత్తి తీసుకొని వాళ్ళ అమ్మ పైన వాడు కత్తి రువ్వుతూ ఉన్నాడు. అంటే మన పరిస్థితి ఏంటి, లేకపోతే కామన్ సిటిజన్స్ ఎవరైతే నిజామాబాద్ సిటిజన్స్ వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ సొంత అమ్మ మీదనే ఆయన మర్డర్ అటెంప్ట్కి ఆయన చేసిండు అంటే మనం ఎంత. నేను ఆ మాట అన్న తర్వాత ఆపు అని చెప్పేసి మనము అన్న తర్వాత ఇక్కడ నుంచి లేచిన క్యాండిడేట్ చాకు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయన చాకు పట్టుకొని డైరెక్ట్ ఇట్లా వీడికి వచ్చిండు. ఏం సంగతి, నువ్వు నన్ను బెదిరిస్తావా అని చెప్పేసి, బెదిరించడం కాదండి, నేను అలర్ట్ చేసినాను, అరే ఏం చేస్తా ఉన్నావు నువ్వు అని చెప్పేసి నేను ఆయనకి కాషన్ చేసిన. నేను నిజంగా చెప్పాలంటే నేను కూడా బెదిరించినాను. ఒక కన్న తల్లి పైన ఆయన కత్తి తీసుకొని పోతున్నాడు అంటే నార్మల్ ప్రజల పరిస్థితి ఏంది, నిజామాబాద్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, వీళ్ళకి అసలు పర్మిషన్ ఎట్లా ఇస్తూ ఉన్నారు, దీంట్లో అసలు ఉండడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక బోర్డు ఉందండి. సో ఈ బోర్డు గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ఇది రైల్వేకి సంబంధించిన షెల్టర్ ఇది నిజంగా చెప్పాలంటే. సో ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే ట్రాక్ మెకానిక్ స్టాఫ్ రెస్ట్ రూమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది. సో వీళ్ళంతా కూడా ఎవరైతే కామారెడ్డి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు, వీళ్ళు దౌర్జన్యంగా మన పైన అయితే చాలా వరకు కూడా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా
ఏం జరుగుతూ ఉంది నిజామాబాద్లో? ఏం జరుగుతుందండి? కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు మరి ఏంది అనేది తెలుస్తలేదు. ఒక పక్కన నిజామాబాద్లో దొంగతనాలతో వాళ్ళు చాలా మంది భయపడతా ఉన్నారండి. దొంగతనాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి అంటే ఇట్లాంటి వాళ్ళు చేయడం వల్లే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. వీళ్ళకి ఒక షెల్టర్ అయిపోయింది ఇది, ఇక్కడ ఉంటా ఉన్నారు. మరి వీళ్ళు అసలు ఏం చేసా పనేం చేసుకుంటున్నారు? మరి అలా పొట్టకు అసలు తిండి బట్ట అనేది ఎట్లా వస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో కత్తి పట్టుకొని మన మీదకి వచ్చిండు. మనం ధైర్యంగా ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఒకవేళ మనం వెనకాడి వేసి ఉంటే డెఫినెట్లీ మన పైన కత్తి వేటు పడేది. అలా మనం ధైర్యంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు సరిపోయింది, మనం గట్టిగా మాట్లాడుతున్నాం కాబట్టి సరిపోయింది. ఒకవేళ నిజంగా చెప్పాలంటే నార్మల్ పర్సన్ కానీ లేకపోతే ఆ కత్తిని చూసిన తర్వాత ఎవరైనా వెనకకి వెళ్ళాల్సిందే. మనం వెనకకి వెళ్ళలేం కాబట్టి మన మీద ఇవాళ ఎంత సేఫ్గా మనం ఇలా రిపోర్టింగ్ చేస్తున్నామంటే మనని కాపాడుకున్నాం ఇవాళ. సో ఎంతటి బాధ వచ్చినా, ఎంతటి భయం ఉన్నా కూడా, ఒక 10 మంది వచ్చినా కూడా డెఫినెట్లీ నేను చెప్తున్నాను, వెనకాడి వేసిర్రా కథమే. 100 మంది రాని ముందుకేయండి, అడుగు ముందుకేయండి. మనం ఒక్క అడుగు ముందుకేసినామంటే ఆటోమేటిక్గా వాళ్ళు 10 అడుగులు వెనకేస్తారు. సో ఇవాళ ఇక్కడ ఇదే జరిగింది. అతను కత్తి తీసుకొని వచ్చిన టైంలో మనం చాలా వరకు కూడా మనం డిఫైన్ అయితే చేసినాము. సో ఎవరైతే మనకి ఆర్పిఎఫ్ అధికారులు వివి సుబ్బారెడ్డి గారికి చేసిన వెంటనే అధికారులను ఇక్కడికి పంపించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ పోలీస్కి సంబంధించిన ఎవరైతే మనకి రైల్వే ఆఫీసర్ అయినటువంటి సాయిరెడ్డి గారికి కాల్ చేసినాము. మీ ప్రామిసెస్లో ఇట్లా జరుగుతూ ఉంది, మరి ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఎందుకు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అంటే ఇది యాక్చువల్లీ 3 టౌన్ పరిధికి వస్తుందండి. సో ఈ 3 టౌన్ పరిధిలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీనే ఇక్కడ ఏం జరిగినా అని చెప్పేసి అన్నారు. కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పంపించినారు కూడా. సో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. మొత్తం పెట్టే ముల్లే అవన్నీ మొత్తం సంచులతో సహా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మనం వచ్చిన తర్వాతనే ఇదంతా చేంజ్ అనేది అయింది. అక్కడ చూడండి సంచులు తెస్తూ ఉన్నారు, అది ఏం చేస్తూ ఉన్నారో ఏందో, ఎక్కడోళ్ళో ఏం కథనో వీళ్ళంతా. ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నారు, ఈయన ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారు? తీయకండి, మేము వేరే దేశాలలో నుండి వచ్చినాం సార్. ఇక్కడ వేరే దేశాలు? ఏ దేశం నుంచి వచ్చారు మీరు? అంటే ఇక్కడ తెలంగాణ బోధన్ దగ్గర సాలూరు. ఏం చేస్తున్నారు నిజామాబాద్లో? ఏం చేస్తున్నారు మీరు? నిజామాబాద్లో క్యాటరింగ్ పనికని వచ్చినాం, మేము పని చేసుకుంటున్నాం. సో ఇప్పుడు పనికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మొన్న ఇక్కడ 3 వ్యక్తులు వచ్చి నన్ను మర్డర్ చేయడానికి, అంటే కిడ్నాప్ చేసి మర్డర్ చేయడానికి తీసుకెళ్ళినారు. ఇక్కడ శివాజీ పుత్ల బొమ్మ ఉంది కదా, అక్కడ నుండి మన కంటెస్టర్ సైడ్ తీసుకెళ్ళినారు. సో పోలీస్ వాళ్ళ పెట్రోల్ వ్యాన్ సౌండ్ విని వాళ్ళ ఆటోలో నుంచి వదిలిపెట్టేసి తీసుకుపోయారు మిమ్మల్ని. ఇదే ప్లేస్ నుండి ఎట్లా తీసుకుపోయారు? ఆటోలో ఎత్తుకొనే వెళ్ళిపోయినారు వాళ్ళు. డైరెక్ట్ ఉన్నా ఇంతమంది పబ్లిక్ లో నన్ను తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను ఎంత అరుస్తున్నా గానీ ఏ ఒక్కరు కూడా నాకు అడ్డం రాలేదు. సో పోలీస్ వాళ్ళు ఉండడం వలన నేను ఇప్పుడు బతికి బయటకు వచ్చినాను. ఇవన్నీ ఏంది అసలు? చేతులకి ఇవన్నీ ఘాట్లేంది, ఈ కోసుకొనుడు ఏమైంది, ఇది కథ ఏంది అంతా? మీ ఫ్యామిలీలో మొత్తం ఇంతేనా, లేకపోతే అందరు కోసుకునుడు సంపుకునుడు అదే ఉంటుందా మీ దాంట్లో? లేదు సార్, అది చిన్న గొడవ. ఎవరైనా మా పైనకు వచ్చిన క్యాండిడేట్ పేరు ఏం పేరు? ఆయన పేరు డప్పు పోషెట్టి. డప్పు పోషెట్టి సంపుతాడా లేకపోతే సంపించుకుంటాడా వేరే వాళ్ళతోనే? ఏమో, ఇదివరకు నాకు తెలీదు. అతను ఇప్పటివరకు నార్మల్ గా తాగేసి నేను ఇట్లా ఎవరిచ్చారు పర్మిషన్? ఎవరిచ్చారు మీకు ఇక్కడ ఉండాలి అని చెప్పేసి? 3 టౌన్ ఎస్ఐ మహేష్ ఆ సారు ఏమని చెప్పారు అంటే ఇక్కడ మీరు ఉండండి మీకు అని చెప్పేసి అన్నారా? ఇప్పుడు నాకు కేసు అయింది కదా సార్, ఇప్పుడు నాకు కేసు అయినందుకు సార్ ఏమన్నారంటే 2 టౌన్ సిఐ సారు, మళ్ళీ 3 టౌన్ ఎస్ఐ సారు, మళ్ళీ ఇక్కడ రాజమణి మేడం ఒకటి, 2 టౌన్ కానిస్టేబుల్ మేడం, మళ్ళీ కవిత మేడం కానిస్టేబుల్ మేడం, వీళ్ళు మళ్ళీ ఈరోజు వస్తా అన్నారు. ఈరోజు వచ్చి స్టేట్మెంట్ ఏమో తీసుకుంటా అని చెప్పినారు. ఈరోజు ఆ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే ఏం చేస్తారు అసలు? మీరు పని ఏం చేస్తారు? మీరు ఎంతమంది వచ్చారు మొత్తం? మీరు యాక్చువల్లీ అతనేమో విజయవాడ. సో ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ప్రాబ్లమ్స్ కొద్దిగా బాగాలేక అతను ఇక్కడికి వచ్చినాడు. అతను అసలు ప్లంబర్ పనికి వెళ్తాడు. ఆయన ఏమవుతాడు మీకు? మీ ఫ్యామిలీకి అంటే జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ బంధువులు అయిపోయారు ఇక. అందరం ఒక అన్న చెల్లెలాగా అక్క తమ్ముళ్ళలాగా ఇక్కడ కలిసి. ఏం చేస్తావు? నేనా సార్ క్యాంటీన్ పని చేస్తా. క్యాటరింగ్ ఎంత? నీ ఏజ్ ఎంత? నా 21. ఎంత ఇస్తున్నారు నీకు డైలీ? నాకు 450. ఇక్కడ ఎందుకుంటున్నారు మీరు? ఏమైతుంది ఈమె నీకు? నా భార్య అవుతుంది సార్. నీ భార్యనా? ఆ రోజు నువ్వేం చేస్తున్నావు? ఆమెను ఎత్తుకోవే టైంలో నువ్వేం చేస్తున్నావు మరి? నాకు కొట్టిండ్రు సార్, కొట్టి తీసుకోవేండ్రు. అయితే నేను 3 టౌన్కి ఫోన్ చేసి వాడు వచ్చి ఇట్లా కేసు అన్ని తీసుకున్నారు. 2 రోజులు అయినాక వాళ్ళు దొరికిండ్రు. అయితే మాకు ఈసారి ఏం చెప్పిండు, ఇక్కడ 3 రోజులు ఉండండి, దాని తర్వాత మీరు వెళ్ళిపోండి అన్నారు. ఉండడానికి వస్తే వేరు, కత్తులు పట్టుకొని ఇలా తిరుగుతూ ఉన్నారంటే నిజామాబాద్లో
సరే ఆలోచించండి, ఏం జరుగుతూ ఉంది నిజామాబాద్లో, ఏం జరుగుతూ ఉంది అసలు. ఈ న్యూస్ అనేది బయటకు పోలే. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ అమ్మాయిని పట్టుకొని ముగ్గురు ఆటోలు ఎత్తుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక పెట్రోలింగ్ వెహికల్ రాగానే ఒక పెట్రోలింగ్ సైరన్ విన్న తర్వాత ఎవరైతే ఆటోలో వెతుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమెను అక్కడ పడేసిరంట, అంటే అక్కడ ఇడిసబెట్టేసిపోయారు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఎవరైతే 3 టౌన్కి సంబంధించిన ఎస్ఐ మహేష్ గారితో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మాట్లాడడం అసలు ఏంటి అంటే వీళ్ళకి ఎందుకు షెల్టర్ ఇస్తున్నారు అనే దానిపైన మనం మాట్లాడితేనే మనకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే రైల్వే ప్రమిసెస్లో ఉండడానికి ఎవరికి అథారిటీ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనము కూడా ఇక్కడ రిపోర్టింగ్ చేస్తున్నామంటే వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత మేము ఇక్కడికి వచ్చినాం. నిజంగా చెప్పాలంటే రైల్వే స్టేషన్కి వచ్చినామంటే ప్లాట్ఫామ్ టికెట్ అనేది కూడా ఉంటుంది. అది లేకున్నా కూడా మనకి పైన చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే వీటన్నిటిని కూడా తొంగల తొక్కేసి వీళ్ళు ఎలా ఇక్కడ ఉంటున్నారు అంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళండి. మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏంది అనేది ఇక వాళ్ళకి గెలవాలా. సో ఇదంతా కూడా ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని ఏరియాలలో ఇక్కడ ఇదే లైన్లో మీరు ఒక్కసారి చూడొచ్చు, నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఈ నుంచి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఈ హనుమాన్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చెట్టు ఉందండి. ఈ చెట్టు ఇదొక అడ్డ. గంజాయి ఎవరైతే తీసుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే కొనుక్కునే వాళ్ళకి సంబంధించిన ఇదొక అడ్డ. ఇది మనకి చాలా రోజులుగా మనకు చెప్తా ఉన్నారు. ఇది నైట్ టైంలో అంటే మార్నింగ్ టైంలోనే మన పైన ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే నైట్ టైంలో పోలీసులు రావడానికి కూడా ఇవాళ ఇక్కడికి జంకుతూ ఉన్నారు. అంటే ఎంత డేంజర్ ఉంది సిచ్యువేషన్. అమ్మ ఇప్పుడు ఇక్కడ గంజాయి అనేది ఎక్కువ కొడతా ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. నిజమేనా అమ్మా ఇది? అది నిజమే. ఎప్పటి నుంచి జరుగుతుందా అమ్మా ఇది? చాలా రోజుల నుంచి. చాలా రోజులుగా పోలీస్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఏం చేయట్లేదు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, రావట్లేదు. ఇక్కడ గంజాయి అనేది ఎక్కడ అమ్ముతా ఉన్నారు అంటే మీకేమైనా ఐడియా ఉందా? అది మనకు ఐడియా లేదు. కాకపోతే ఇక్కడ తిరుగుతారు, కొట్టడము, గంజాయి కొట్టడము, తిరగడము, చంపుకోవడము ఇది. అవి అయితే మామూలే, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. బయట పోలీసులు కానీ దీనిలో పట్టించుకునే వాళ్ళు. కానీ ఈ గ్రౌండ్ లో మరీ ఘోరం, ఇంకా ఘోరం అంటే చెప్పలేం. చీకటి అయిపోతుంది, ఏదైనా గొడవ అవుతుంది ఇక్కడ. అంటే ఇది ఎప్పుడన్నా ఒకసారా లేకపోతే డైలీ ఇదే తతంగమా, ఇదే పంచాయతీ ఉంటుంది? పోలీసు వాళ్ళు కూడా రావట్లేదు. ఇంతకు ముందు వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు. ఒక ట్రిప్ వేస్తుంటారు, రావట్లేదు, ఇప్పుడు వస్తలేరు. అంటే ఇదంతా ఒక పంచాయతీ అమ్మా ఇది. అంటే డైలీ రావడం ఇట్లా ఎవరైనా పోవాలన్నా రావాలన్నా కూడా భయమే. పిల్లలు కానీ మీరు చెప్పండి. ఆడపిల్లలు మగపిల్లలు గంజాయి తాగేవాళ్ళు ఇక్కడ బాగా ఎక్కువ అయిపోయింది. గ్రౌండ్ లో ఎవరెవరు వస్తారు? ఆడపిల్లలు కూడా వస్తారా? ఆడపిల్ల మగపిల్లలు, కాలేజీ పిల్లలు, ఆడపిల్లలు ఎక్కువ. చూడండి ఎంత దారుణం. చూడండి నిజామాబాద్ లో అసలు ఏం జరుగుతూ ఉంది. తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు అమ్మాయిలు బైక్ల మీద వచ్చేసి ఇక్కడ స్పెండ్ చేసేసి పోతూ ఉన్నారు, ఇక్కడ గంజాయి కొడతా ఉన్నారు. అంటే నిజామాబాద్లో ఏం జరుగుతుందండి అసలు? తెలంగాణలో ఏం జరుగుతుంది అసలు? ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి గంజాయి ఇక్కడ ఏరులై పారిస్తూ ఉన్నారు. గంజాయి రహిత సమాజం గంజాయి రహిత సమాజాన్ని మనము చేద్దామని చెప్పేసి చాలా వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నారు. కాకపోతే ఎందుకు అసలు ఏం జరుగుతూ ఉంది? పోలీస్ అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? ఇదంతా కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి పోలీస్ అధికారులు మీరు ఎప్పుడైనా డైల్ 100 కాల్ చేశారు గొడవలు అయినప్పుడు? లేదండి, అట్లాంటి వచ్చారు సార్, రావట్లేదు. పోలీసు వాళ్ళు కూడా అసలు రావట్లేదు. ఇక్కడ ఏదో ఈ కళ్ళు కోటలు తాగే వాళ్ళు కొట్లాట అయింది అని బయట పోలీసులు వచ్చారు. 3 టౌన్లో వచ్చారు, మా ఆర్పీ పోలీసు జీరపల్లి వచ్చారు. వాళ్ళు ఏదో కొద్దిగా వార్నింగ్ ఇచ్చారు, వెళ్ళిపోయారు, అంతే మామూలే. అమ్మ ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను అని చెప్తా ఉన్నారు, మీకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా ఉండడానికి పర్మిషన్ ఉంటుందా? లేదు. మరి లేదు అన్నప్పుడు మరి అధికారులు మరి ఏం చేస్తా ఉన్నారు? 3 టౌన్ అధికారులు మరి ఏం చేస్తా ఉన్నారు? పోలీసు వాళ్ళు చూస్తున్నట్టుకు వెళ్తున్నారండి. అది పర్మిషన్ లేదు, ఇక్కడ ఎవరికి లేదు. ఇది రైల్వే క్వార్టర్స్, ఇది గెస్ట్ హౌస్. ఇది ఇంతకు ముందు ఇది ఏంటంటే ఎవరు ఇప్పుడు పట్టించుకోకుండా అర్థమైన వాళ్ళందరూ వచ్చి తాగుడికి అన్నిటికీ కళ్ళు కోటర్లు అది అడ్డా అయిపోయింది. ఇది మొత్తానికి అడ్డా అయిపోయింది. మేము ఇట్లా 7 o'clock ఇట్లా వెళ్దామా, భయం అవుతుంది. దానికి ఇట్ల నుంచే వెళ్తాం. ఎప్చారానికి పక్కా ఇది అడ్డా. చూడండి ఇది పరిస్థితి. యాక్చువల్లీ అది గెస్ట్ హౌస్, దాంట్లోనే అందరూ నైట్ పూట 12-1 గంటకు మీరు ఎవరన్నా ఒకళ్ళు చెక్ చేయండి. పోరగాన్లు ఆడపిల్లలు వచ్చేవాళ్ళు, గంజా తాగేవాళ్ళు, కోటలు అన్ని తగ్గేది. అది అడ్డా. అది అడ్డా పక్క అయితే అడ్డా.
అది రైల్వే గెస్ట్ హౌస్. ఇంతకుముందు మా టీసీ సార్లు అందరూ వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు అది పాత పడిపోయింది. మా వాళ్ళు ఎవరు రావట్లే ఇక్కడికి. మేము ఏదో పని చేసుకున్నాం, మేము వెళ్ళిపోతున్నాం, అంతవరకే మనకి. ఇదండి మొత్తానికి నిజామాబాద్లో గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకు అంతు చిక్కని పరిస్థితి ఉంది. మనము ఒకళ్ళని బెదిరిస్తే వాళ్ళు మన మీదకే కత్తులు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మేము కూడా ఒక్కసారిగా అసలు ఏం అర్థం కాలేదు. మేము ఒకసారి బ్లైండ్ అయిపోయినాం. కత్తి తీసుకొని మా మీదకి వచ్చేసారండి. రిపోర్టింగ్ చేసే టైంలో వాళ్ళ తల్లిని ఆయన పొడిచే టైంలో నేను ఆపినా. వాడు లేచి మా మీదకి వచ్చేసిండు డైరెక్ట్. అసలు పోలీస్ అధికారులు మరి దీనిపైన ఎలాంటి స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అయితే కంపల్సరీ. సో ఇదొక అడ్డా. అండ్ దీని తర్వాత ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంది. ఇది కూడా ఒక చాలా పెద్ద ఏరియాగా చెప్పుకుంటూ ఉంటాము. ఎవరైతే తాగుబోతులకు అదేవిధంగా మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అడ్డాగా మనకి చెప్తా ఉన్నారు. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది రైల్వేకి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్. ఇది రెస్ట్ రూమ్ అని చెప్పి చెప్పుకోవాలి. ఇక్కడ రాత్రి అయితే చాలు వ్యభిచారం రాజ్యం వెళ్తూ ఉంది. రైల్వే ప్రెమిసెస్లో వ్యభిచారం రాజ్యం వెళ్తుందంటే ఒక్కసారి ఆలోచించండి. చుట్టుపక్కల ప్రదేశాల్లో, మారుమూల ప్రదేశాల్లో అసలు పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా గంజాయి రహిత సమాజాన్ని అయితే నిర్మూలిద్దాము, ఒక సమాజాన్ని అయితే మేల్కొల్పుదామని చెప్పేసి సుమన్ టీవీ వల్ల ఒక సంకల్పం అయితే పెట్టుకోవడం జరిగింది. నిన్న 200 రూపాయలకండి, 200 రూపాయల కోసం ఒక వ్యక్తిని అతి దారుణంగా ఒక ముగ్గురు మైనర్లు మత్తు పదార్థాలకు బానిసాయి ఒక వ్యక్తిని చంపేసిరు అంటే ఒకసారి ఆలోచించండి. దారుణం ఇది అసలు. 200 రూపాయల కోసం మిర్చి కాంపౌండ్లో ఇక్కడే ఇదే లైన్లో ఆ విజువల్ కూడా నేను చూపిస్తాను. నిన్న మర్డర్ అయిన దాంట్లో ఏం జరిగింది అనేది కూడా నేను ఇవాళ స్పెసిఫిక్గా ఆ వీడియో కూడా మీకు పక్కన కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడండి ఆ వ్యక్తిని ఎంత పకడ్బందీగా ఫాలో అయ్యారు. ఆయన దగ్గర 200 రూపాయల కోసం, కేవలం 200 రూపాయల కోసం ముగ్గురు యువకులు, దాదాపు 11 నుంచి 15 సంవత్సరాలు కూడా లేవు వాళ్ళకి, ముగ్గురు కలిసి ఒకతన్ని అతి దారుణంగా గొంతు కోసి చంపేసిరు. అతన్ని మనకి లలితా మహల్ థియేటర్ నుంచి ఆయన్ని వెంబడించడం జరిగింది. వెంబడించి సేమ్ ఇప్పుడు నేనున్న ఇదే వేలో మనకు అక్కడ ఒక ఫ్లైఓవర్ కనిపిస్తూ ఉంది. ఫ్లైఓవర్ నియర్ బై లొకేషన్లోనే అతన్ని కాపు కాసి బ్లేడ్లతోని కోసి చంపేసిన తర్వాత ఆ బాడీని తీసుకుపోయి ఎవరికి అనుమానం రాకుండా ఏదైతే మిర్చి కాంపౌండ్లోని ఒక పాత ఇనుప సామాన్కి సంబంధించిన ఒక ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఒక షాప్లో అక్కడ డెడ్ బాడీని అయితే ఆడ పడేసిర్రు. ఆ పడేసిన తర్వాత అదంతా కూడా అంటే నైట్ టైంలో మనకేం తెలియదు, అంటే మార్నింగ్ టైంలో వాళ్ళు వచ్చారు. చూసిన తర్వాత రక్తపు మడుగు చూసిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళ కళ్ళు చెదిరిపోయినాయి. అసలు ఏం జరుగుతుంది డిసెంబర్లో? మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళే ఇవాళ ఇదంతా దీనికి పాల్పడుతున్నారు అనేది తెలుస్తుంది. మీరు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం మేము ఇచ్చేయాలం సార్. ఇగో ఇట్లా చిల్లర పెట్టుకొని స్టేషన్లు ఇచ్చేస్తా. మా దగ్గరవి తాగుబోతులు మా దగ్గరవి వస్తారు సార్. నాది ఖాళీ మిమ్మల్ని కొట్టి గుంజుకొని పోతున్నారు పైసలు? గుంజుకొని పోయారు సార్ ఇంతకు ముందువి. ఇట్లా 4-5 సార్లు జరిగింది. 4 సార్లు. ఇది మొత్తానికి నిజామాబాద్లో క్రైమ్ రేట్ అనేది ఇంత పెరగడానికి గల కారణం ఏంటి అంటే ఈ మత్తు పదార్థాలు. గాంజా అంటే తెలియని వాళ్ళు లేరు ఇవాళ. ఒకప్పుడు గాంజా అంటే మేము నిజంగా చెప్పాలంటే మేము ఇప్పటివరకు చూడలేదండి, లైవ్లో మేము ఇప్పటివరకు చూడలే. మరి తల్లిదండ్రులు అసలు ఎట్లా పేరెంటింగ్ చేస్తూ ఉన్నారు అనే దానిపైన అయితే చాలా పెద్ద డౌట్ అయితే ఉంది. మరి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఆ పిల్లల్ని ఎందుకు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. గంజాయి రహిత సమాజాన్ని అయితే నిర్మూలిద్దాము. డెఫినెట్లీ దీనిపైన అయితే ఒక ఉక్కుపాదం మోపుతారు అని చెప్పేసి పోలీస్ అన్నలకైతే మేము వేడుకుంటా ఉన్నాం. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి కూడా దీని మూలన కారణం, దీన్ని ఎల్లగొడితే ఈ గ్రౌండ్లోకి ఎవరు రారు, అది కారణం. నేను మా సార్కి చెప్పాను, మా ఎస్ఐ గారు ప్రవీణ్ గారికి చెప్పాను, జీఆర్పీకి సార్కి ఎస్ఐ చెప్పాను, మా సార్ అందరికి చెప్పా. సార్ ముందు మీరు సెల్ ఫోన్లు దొంగతనం చేస్తారు ఇక్కడ నైట్ పూట. వీళ్ళంతా సెల్ ఫోన్ బ్యాచ్, గోల్డ్ ఎవరైతే బంగారు గొలుసులు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సాక్ష్యం నేను చెప్పమని చెప్తాను. మా జీఆర్పీ మా ప్రవీణ్ సార్ ఎస్ఐ గారు ఆయనకు కూడా చెప్పారు. ఓ రోజు ఈ సార్ కూడా ఇక్కడ నాతో గొడవ బట్టి ఈయన కూడా తిట్టాడు. మేము ఇక్కడికి రావడం జరిగింది గంజాయి గురించి. అంటే ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ తాగుతున్నారు, ఎక్కడ అడ్డా ఎక్కడ ఉంది అనేది ఏమన్నా చెప్పారు? అదొకటి ఇంకా ముందుకు పోతే అటు ఇంకోటి ఉందని చెప్తారు. మేమైతే చూస్తాం ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇంత జరుగుతూ ఉంది, ఇంత దౌర్జన్యంగా వాళ్ళు తాగుతూ ఉన్నారు, కొట్టుకోవడానికి వస్తున్నారు, కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఇవాళ. సో ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది నిజామాబాద్లో? ఏం జరుగుతుంది? డే టైంలో అయితే ఎక్కువ యాక్టివిటీస్ ఉండవు. ఇవి
యాక్చువల్గా డే టైంలో ఎక్కువ ఉండవు, ఎందుకంటే ఇటు వీళ్ళు తిరుగుతూ ఉంటారు ఆఫీసర్ వాళ్ళు, అలా కొంచెం భయపడతారు. ఇంకా ఇక్కడ ఉండే బిచ్చగాళ్ళు అయితే అది కామన్, వాళ్ళు ఇక్కడ పని ఏ టైంలో స్టార్ట్ అవుతుంది ఇదంతా? ఇక్కడ వేరే వాళ్ళతో మహిళలతో మనం మాట్లాడినాము, అయితే ఆడవాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారు, ఇక్కడ కొంతమందితో మాట్లాడితే ఇక్కడ మొత్తం వ్యభిచారం లాంటిది కూడా నడుస్తూ ఉంది, ఇదంతా ఒక గెస్ట్ హౌస్ లా చేసుకొని కొంతమంది ఆకతాయిలు వచ్చి అంతా చేసేసుకొని వెళ్తా ఉన్నారు, అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది మా దృష్టికి అయితే ఇంకా అదేం లేదు. కాకపోతే గంజాయి అనే విషయం మాత్రం మేము చూస్తూ ఉంటాం. ఇంకా మనం అఫీషియల్గా ఎవరితో ఏం మాట్లాడలేము కాబట్టి ఇన్ని రోజులు ఏం చెప్పలేదు. బట్ హ్యాపెనింగ్ ఈజ్ హ్యాపెనింగ్, జరుగుతుంది. సో మార్పు ఏమన్నా జరిగే అవకాశం ఏమైనా ఉందా అండి? మరి ఏమన్నా ఇంకా మేము ఛానళ్ళ ద్వారానే పోలీసుల కంప్లైంట్లు పోయి వాళ్ళు స్పందించి ఇక్కడ ప్రత్యేక నిఘా ఏమైనా పెడితే మార్పు రావచ్చు, దాంతోనే మార్పు వస్తుంది తప్ప ఇంక మిగతా మేము కానీ మీరు కానీ ఇట్లా వచ్చి చేస్తే మార్పు జరిగే అవకాశమే లేదు. రావాలి మాట్లాడినా కూడా వీళ్ళు అదే చెప్తా ఉన్నారు, ఈ ఏరియాలో దాదాపు 3-4 అడ్డాలు ఉన్నాయి, 3-4 అడ్డాలలో కూడా విపరీతంగా గంజాయి కొడతా ఉన్నారు, గంజాయి ఏరులై పారుతా ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు.